హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారండి? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దుర్గా వన్గ్రామ్ జ్యువెలరీ. సో ఈ రోజు ముందుకు మరి కొన్ని కొత్త కలెక్షన్స్ అండ్ అలాగే రీస్టాక్ ఐటమ్స్ తీసుకొని వచ్చేసానండి. సో బ్యాక్గ్రౌండ్ నాయిస్ అయితే ఎక్కువగా ఉంటుంది, దయచేసి అర్థం చేసుకోండి. నేనైతే ఇప్పుడు పిల్లలకి సమ్మర్ హాలిడేస్ కదా, సో నేను మా హోమ్ టౌన్కి వచ్చేసాను. సో అందువల్ల కొంచెం డిస్టర్బెన్సెస్ ఎక్కువగా ఉంటున్నాయి. రెగ్యులర్గా అయితే వీడియోస్ కూడా కొంచెం లేట్ అవుతున్నాయి అండ్ కొంచెం టైం పట్టాక నేను మళ్ళీ సెట్ చేసుకుంటాను ఇక్కడ కూడా. అండ్ ఆర్డర్స్ అయితే యాజ్ యూజువల్గా డిస్పాచ్ అవుతాయండి, దానికి ఎలాంటి ఇష్యూ ఉండదు. జస్ట్ నా రెస్పాన్స్ మాత్రం కొంచెం లేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, ఎందుకంటే హాలిడేస్లో ఎలా ఉంటుంది మీకు తెలిసిందే. సో పిల్లలు ఎక్కువగా డిస్టర్బ్ చేస్తూ ఉంటారు అండ్ మీకు కూడా తెలిసే ఉంటుంది, మీ ఇంట్లో పిల్లలతోటి మీరు కూడా రెగ్యులర్గా ఇంతకుముందు చూసేంత ఫ్రీగా ఇప్పుడైతే వీడియోస్ చూడలేరు. బట్ వీలైనప్పుడు ఖచ్చితంగా మన కలెక్షన్ చూసి ఎలా ఉన్నాయో మీకు నచ్చితే మాత్రం కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో కొద్ది రోజులు కొంచెం అడ్జస్ట్ అయిపోండి. అండ్ ఇవన్నీ చూడండి, న్యూ కలెక్షన్స్ అయితే డిజైన్స్ వచ్చేసాయి, మొత్తం కూడా న్యూ కలెక్షన్స్ అండి. అండ్ ఇది చూడండి, డిఫరెంట్గా హాతీ స్టైల్ బాగా క్రేజీగా వస్తుంది. హాతీ స్టైల్ ఒకటి, బటర్ఫ్లైస్లో ఒకటి, సో న్యూ మోడల్ అనేవి వచ్చాయన్నమాట. అండ్ కొంచెం మన షార్ట్స్ కూడా అప్లోడ్ చేస్తుంటాను, అప్పుడప్పుడు చూస్తూ ఉండండి వీలైనంతవరకు, ఎందుకంటే రెగ్యులర్ వీడియో కొంచెం లేట్ అవుతుంది కాబట్టి షార్ట్స్ ఇప్పుడు సరే మీకు రెగ్యులర్గా వీడియోస్ అయితే తీసుకొని వచ్చేస్తాను, ఓకేనా. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇవన్నీ కూడా ప్రీమియం మ్యాట్ ఫినిషింగ్తో అవైలబుల్గా ఉన్నాయండి. సో ఇలాంటి కలెక్షన్ కావాలి అనుకుంటే లేట్ చేయకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి ఖచ్చితంగా మనల్ని ఎంకరేజ్ చేయండి. అండ్ ఇది కూడా చూడండి, డిఫరెంట్ మోడల్లో ఉంది. యూనిక్గా మనకి పికాక్ కూడా డిఫరెంట్గా ఇచ్చారనమాట. సో చూడడానికి లుకింగ్ పికాక్లా వస్తుంది, బట్ డిఫరెంట్ లుక్లో తీసుకొచ్చాం. ఇప్పటి వరకు వచ్చిన వాటికి ఇప్పుడు వేరేలా ఉంది. అండ్ బ్యాక్గ్రౌండ్ వచ్చే వాటికి ఎక్కడ కాపీరైట్స్ పడుతుందని డౌట్ వస్తుందండి. సో అండ్ ఇవి చూడండి, మనకి గుట్ట పూసల్లో ఇంకొక టైప్ అనమాట. అండ్ ఇది నార్మల్గా మనకి సీజెడ్ విత్ మ్యాట్ స్టోన్స్ తోటి మిక్సింగ్ అయ్యి వస్తుంది. 630 ఫ్రీ షిప్పింగ్. అన్ని చిన్న చిన్న నెక్ సెట్స్ అండి, క్యూట్గా ఉన్నాయి, చాలా అంటే చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే, అస్సలు మిస్ చేసుకోవద్దు. కొత్తగా బుకింగ్ చేసుకునే వాళ్ళు ఒక్కసారి ఆర్డర్ ప్రాసెస్ అయితే క్లియర్గా వినండి. సో విన్న తర్వాతనే చేసుకోండి, ఎందుకంటే ఆన్లైన్ బుకింగ్లో కొన్ని కండిషన్స్ అయితే కంపల్సరీ ఉంటాయి, టర్మ్స్ అండ్ కండిషన్స్. వాటిని మనం ఫాలో అవ్వాల్సిందేనండి, ఎందుకంటే మనం ఇంట్లోనే కూర్చొని ఆర్డర్ పెట్టుకుంటున్నాం అన్నప్పుడు వాటి కూడా కొన్ని రూల్స్ ప్రకారం ఫాలో అవ్వాలి. షాప్లో అంటే ఎదురుగా ఉండి చూసుకుంటాం, అది వేరేలా ఉంటుంది. బట్ ఇక్కడ ఆన్లైన్లో చేసుకుంటున్నాం కాబట్టి మేము కూడా ఇంత పెద్దది మేనేజ్ చేయాలి అంటే మాకంటూ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. సో వాటిని అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. మ్యాటర్ ఏంటి అంటే, నెంబర్ 1, క్యాష్ ఆన్ డెలివరీ లేదండి, ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే. చాలామంది ప్రొవైడ్ చేస్తున్నారు, కానీ దాని వెనుక చాలా రిస్క్ ఉందండి. సో అంత రిస్క్ తీసుకోవడానికి నేనైతే రెడీగా లేను. ఇన్ కేస్ ఫ్యూచర్లో మన ఛానల్ బాగా గ్రోత్ అయితే అప్పుడు చూద్దాము. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి, డెలివరీ టైం అయితే మినిమం 7 to 10 వర్కింగ్ డేస్ పక్కా ఉంటుందండి. 3 days 4 daysలో డెలివరీకి అయితే నేనైతే షూరిటీ అయితే ఇవ్వను. నెక్స్ట్ రిస్క్ ఓకే వస్తే పర్వాలేదు, లేదంటే లేదు అనుకున్న వాళ్ళైతే మీరు ఆటోమేటిక్గా బుక్ చేసుకోవచ్చు. బట్ రాకపోతే మాత్రం నన్ను బ్లేమ్ చేయడానికి లేదండి. సో నేను సీరియస్ చెప్తున్నాను, 7 to 10 వర్కింగ్ డేస్ అనేది మాది ఒక యావరేజ్ టైం. కాకపోతే మీకు అర్జెంట్ ఆర్డర్ అని చెప్తే ఒక 10th వర్కింగ్ డే కూడా మీకు కంపల్సరీ ఆర్డర్ ఆ రోజుకైనా కావాలి, ఏదైనా ఫంక్షన్ కోసం బుక్ చేసుకుంటున్న వాళ్ళు బుకింగ్ కంటే ముందే మాకు డేట్ ఖచ్చితంగా మెన్షన్ చేయండి, మేము 10 daysలో నా ఫంక్షన్ ఉంది, సో దానికోసం బుక్ చేసుకుంటున్నాను అని చెప్పినప్పుడు నేను కూడా ఏంటంటే దీన్ని వెంటనే డిస్పాచ్ చేయాలాగా చూస్తాను. ఇన్ కేసు డిస్పాచ్ అవ్వకపోతే 2 days లోపు నేను ట్రాక్స్ చూసుకుంటూ ఉంటాను. ఇది ఇంకా ట్రాక్ రాలేదు, ఎమర్జెన్సీ ఆర్డర్ అనేసి వాళ్ళకి ట్రాక్ చేస్తే ఏమవుతుందంటే వాళ్ళు వీళ్ళంత ఫాస్ట్గా బుక్ చేస్తారు. ఇన్ కేసు స్టాక్ లేకపోవడం ఏదైనా ఇష్యూస్ జరిగితే నాకు వెంటనే ఇన్ఫామ్ చేస్తారు, ఓకేనా. సో ఆ రీజన్స్ అనేవి నేను క్లియర్ కట్గా చెక్ చేసుకోవడానికి నాకు ఈజీగా ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు అర్జెంట్ ఆర్డర్ అయితే ముందే ఇన్ఫామ్ చేయండి. అలా చెప్పకుండా 7 days తర్వాత ట్రాక్ రాలేదని అప్పుడు చెప్పారనుకోండి, అప్పుడు డిస్పాచ్ అవ్వలేదు, 3 daysలో మీకు డెలివరీ అవ్వదు కదా, అప్పుడు మీకు ప్రాబ్లం అయిపోతుంది. సో ఖచ్చితంగా ఎమర్జెన్సీ ఆర్డర్స్ కానీ ఫంక్షన్స్ కోసం చేసుకున్న వాళ్ళు ముందే ఇన్ఫామ్ చేయండి, ఓకేనా. ముందే ఇన్ఫామ్ చేస్తే వీలైనంత వరకు డ్యామేజ్ లేకుండా అలా టైంలో వచ్చేలాగా చూడడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. అండ్ నెక్స్ట్ అండి, ప్రోడక్ట్ వచ్చిన తర్వాత కంపల్సరీ ఓపెనింగ్ వీడియో తీయాల్సిందే. మీరు ఓపెనింగ్ వీడియో తీయలేదు అంటే మీకు డ్యామేజ్ వచ్చినా వేరే ఐటమ్ వచ్చినా నేను రెస్పాన్సిబుల్ కాదండి. సో మీరు చాలామంది అనుకుంటారు, అలా ఏంటి మీ దగ్గరే చేసాం మీరే తీసుకోవాలి కదా, ఇలా అంటే ఎలా అంటారు. అలా కాదండి, ఖచ్చితంగా మనం ఓపెనింగ్ వీడియో తీయాల్సిందే. తీసిన తర్వాతే మనం ఏదైనా సరే ఒక రైజ్ అనేది చేయగలుగుతుంటాం. ఎంక్వైరీ ఇలా కాదండి మేము తీసాము చూడండి అని చెప్తే, సో మీరు కంప్లైంట్ చేయడానికంటే ముందే మాకు ఓపెనింగ్ వీడియో షేర్ చేసి కింద మీ కంప్లైంట్ ఏంటి, మ్యామ్ ఇలా ఇక్కడ బ్రేక్ వచ్చింది అని చెప్తే ఓకే నేను ఒకసారి ఆ వీడియోని చూసి అది ప్రాపర్గా ఉంది వ్యాలిడ్ అనుకున్నప్పుడు కన్ఫర్మ్గా మీకు ఎక్స్చేంజ్కి డీటెయిల్స్ అనేవి ఇస్తాము. సో వ్యాలిడ్ ఓపెనింగ్ వీడియో ఉండి తీరాల్సిందే, ఓకేనా. అండ్ వాట్ ఈజ్ వ్యాలిడ్ ఓపెనింగ్ వీడియో అంటే, పార్సల్ రాగానే చించేయకూడదు, ముందు కెమెరా ఆన్ చేసిన తర్వాత వీడియో తీయాలి. సో ప్రతి వీడియోలో నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతాను, బట్ కొత్తగా చూసారు కొంచెం ఓల్డ్ వీడియోస్ కూడా చూడండి, ప్రతి దాంట్లో మేము ఏం చెప్తున్నాం వినండి. ఏదో ఒక వీడియోలో మీకు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ తెలుస్తూ ఉంటాయి. ఆ తర్వాత వీడియో తీసి దాన్ని మాకు సెండ్ చేశాక మేము మీకు అడ్రస్ ఇస్తాము, మీరు ఆ అడ్రస్కి ఐటమ్ని కొరియర్ చేయాలి. వన్స్ అది మాకు రిసీవ్ అయిన తర్వాత సేమ్ ఐటమ్ మీకు మళ్ళీ కొత్త పీస్ని సెండ్ చేస్తామండి. సో మళ్ళీ కూడా అలాగే వస్తాయంటే అలా చాలా 1000 కాదండి, 10,000 ఒక ఆర్డర్కి మాత్రమే మళ్ళీ అలా జరుగుతుంది, ప్రతి ఆర్డర్కి అలా జరగదు. ఒకసారి ఎక్స్చేంజ్ అంటే సెకండ్ టైం సెండ్ చేసేటప్పుడు మేము కూడా 1-2 సార్లు చెక్ చేసి పంపిస్తాం. స్టిల్ ఏదైనా అయ్యింది అంటే మాత్రం అది మ్యాక్సిమం
కొరియర్లోనే జరుగుతుంది. అండ్ మన దగ్గర నుంచి అయితే అలా జరగదు 99%. అండ్ ఇంకా చాలామంది చెప్పే డ్యామేజ్ కంప్లైంట్స్ ఏంటి అంటే ఇయర్ రింగ్కు ఉండే బ్యాక్ ఉంటుంది కదా, అది కొంచెం బెండ్ అయ్యి వస్తుంది మ్యామ్ అంటున్నారు. అది అలాగే వస్తాయండి, అవి అంతే, వాటిని మనం ఏం చేయలేము. కొంచెం స్లోగా వాటిని సెట్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇవి సన్న తీగలు కాబట్టి వంగిపోతూ ఉంటాయి. అవి మీరు స్ట్రైట్గా ఉన్నాయి తీసుకున్నా ఇంట్లో 4 రోజులు ఉంచేస్తే అక్కడ కూడా అవి వంగిపోతూనే ఉంటాయి. అది ప్రతి ఇయర్కి కామన్ థింగ్ అండి. ఇంకొకటి 1 లేదా 2 ముత్యాలు ఊడిపోవడం లేదా 1 లేదా 2 స్టోన్స్ రాలిపోవడం అయితే డ్యామేజ్గా యాక్సెప్ట్ చేయము. బట్ కాకపోతే అది మీకు లాస్ అవుతుంది కాబట్టి ఈ స్టోన్స్ అయితే మనకి ఆరి వర్క్ సామాన్ దగ్గర ఉంటుంది, అక్కడ మనం ఫిట్ చేసుకోవచ్చు. చిన్న చిన్న స్టోన్స్ చెప్తున్నా అండి, మరీ ఎక్కువగా ఒక 5-6 స్టోన్స్ పోయి చండాలంగా అలా కాదు, చిన్న చిన్నవి. అవి కూడా మీరు వీడియోలో క్లియర్ కట్గా చూపించాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో దాన్ని బట్టి మేము మీకు చెప్తాం. చిన్న చిన్న స్టోన్స్ అయితే గమ్ పెట్టి అంటించుకుంటే సెట్ అయిపోతుంది, ప్రాబ్లం ఉండదు. అలా 1 లేదా 2 పెరల్స్ అయితే మీరు షాప్లో, లోకల్ షాప్లో చేయించుకోవచ్చు. ఇన్ కేసు వాళ్ళు మీ దగ్గర ఛార్జ్ చేస్తే ఆ ఛార్జ్ అమౌంట్ నేను ఇస్తానండి. ఎక్స్చేంజ్ కంటే మాకు ఛార్జ్ అమౌంట్ రిసీవ్ ఇవ్వడం మాకు ఈజీగా ఉంటుంది, అలా ఇస్తాను. సో చూసారు కదండి, అదనమాట ఫుల్ డీటెయిల్స్ అనేసి. ఓపెనింగ్ వీడియో కంపల్సరీ తీసుకోండి, సో అప్పుడే మీకు ఎలాంటి ఇష్యూ అనేది లేకుండా ఉంటుంది. ఓకేనా? వన్స్ మేము మీ అడ్రస్ ఇచ్చినాక మీరు మాకు రిటర్న్ చేసేసేయండి, వచ్చాక మీకు న్యూ పీస్ సెండ్ చేస్తాం. సో ఇది ఓవరాల్గా ఓపెనింగ్ వీడియో గురించి అండి. సో మీరు వీడియో తీయకుండా తర్వాత నాతో ఆర్గ్యుమెంట్ చేసి నన్ను బ్లేమ్ అయితే చేయకండి. చాలామంది అసలు సరిగా ఓపెనింగ్ వీడియో తీయరండి. ఇంకొంతమంది ఏంటంటే ఆ వీడియో డ్యామేజ్ అయిపోయింది చూసుకున్నాక అయ్యో వీడియో తీయకపోతే వీళ్ళు రిటర్న్ తీసుకోరేమో అని చెప్పి అప్పుడు తీస్తారండి అది డూప్లికేట్ వీడియోని. ప్లీజ్ అండి, దాన్ని అయితే నేను ఎంకరేజ్ చెయ్యను, అలాంటివి అయితే కుదరదండి. మీరు ప్రాపర్గా వీడియో తీయండి, చక్కగా ఎక్స్చేంజ్ చేసుకోండి. సో మీరు లాస్ అవ్వద్దు, మేము లాస్ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ క్వాలిటీ గురించి మళ్ళీ చెప్తాను, ఇవన్నీ కూడా ప్రీమియం మ్యాట్ ఫినిషింగ్వి. సో మ్యాట్ గోల్డ్ ఉంటుంది. ప్రజెంట్ ఆల్మోస్ట్ ఇవే మార్కెట్లో రన్ అవుతున్నాయండి. హైదరాబాద్ జ్యువెలరీ అంతా అంటే మీకు బేగం బజార్ జ్యువెలరీ. సో ఇవన్నీ కూడా మీకు ప్రీమియం మ్యాట్ ఫినిషింగ్ హైదరాబాద్ బేగం బజార్ జ్యువెలరీ అనమాట. ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ కూడా మీకు మంచి క్వాలిటీతోనే వస్తుంది. అండ్ మీకు పర్సనల్గా నచ్చలేదు అంటే దానికైతే నేను రెస్పాన్స్ కాదండి. సో మీరు వీడియోలోనే 1-2 సార్లు చూసుకోండి. మళ్ళీ చాలామంది ఉంటున్నారంటే ఇవే పిక్స్ని రియల్ పిక్స్ పెట్టండి మ్యామ్ అని అడుగుతున్నారు. వెరీ సారీ అండి, డేటా అనేది చాలా ఇష్యూ. సో అందరికీ అలా పెట్టడానికి టైం అనేది సరిపోదు అనమాట. ఏవైనా ఉంటే సేమ్ ఈ వీడియోలో ఉన్న పిక్స్ ఏనండి, ఇందులో ఎలాంటి గ్రాఫిక్స్ యాడ్ లేదు. సో మీరు గెస్ట్ చేయడం మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట, అంటే మీరు ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేస్తారు అనేసి ఉంటుంది. అండ్ ఇవే పిక్స్ ఉంటాయి. ఇదే అండి సిచ్యువేషన్ బ్యాక్గ్రౌండ్ నుంచి నాకు. సో ఈ ఒక్కసారికి అడ్జస్ట్ అవ్వండి. ఇప్పుడు ఎన్నిసార్లు డిలీట్ చేస్తుంటే నాకు 1 అవర్ నుంచి ఇదే టైం అయిపోతుంది. వాయిస్ రికార్డ్ చేయడము డిలీట్ చేయడం అయిపోతుంది. సో ప్లీజ్ ఈ ఒక్కసారికి అడ్జస్ట్ చేసుకోండి. రేపటి నుంచి ఎర్లీ మార్నింగ్ కానీ నైట్ కానీ నేను వీడియో మొత్తం వాయిస్ ఓవర్ ఇచ్చేసుకుంటాను. అందుకోసమే లాస్ట్ 4 డేస్ నుంచి కూడా వీడియోని ప్రొవైడ్ చేయలేకపోతున్నాను. అండ్ క్వాలిటీ గురించి చెప్తున్నాను కదండి, ఇవన్నీ కూడా మనకి ప్రీమియం మ్యాట్ ఫినిషింగ్తో అవైలబుల్గా ఉన్నాయి. సో క్వాలిటీ గురించి చెప్పేస్తున్నాను, డెలివరీ టైం గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ అలాగే మీకు అర్జెంట్ ఉంటే ఏం చేయాలో కూడా చెప్తున్నాను. అండ్ తర్వాత ఓపెనింగ్ వీడియో మస్ట్ అండ్ షుడ్ అని చెప్తున్నాను. సో ఓవరాల్గా ఆల్ డీటెయిల్స్ అనేవి మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. సో ఈ కలెక్షన్ కావాలి అనుకుంటే అస్సలు మిస్ చేసుకోవద్దు. అండ్ నెక్స్ట్ వీడియో కూడా రెడీగా ఉండండి. ఇయర్ రింగ్స్ కలెక్షన్ అండి, స్టార్టింగ్ 300 రేంజ్ నుంచి ఉన్నాయి. నిన్ననే ఫుల్ స్టాక్ వచ్చింది. సో వీలైతే ఆ ఇయర్ రింగ్స్ వరకు ఒక చిన్న షార్ట్ అయినా చేసి పెడతాను, ఎందుకంటే నేను మళ్ళీ లెంగ్త్ వీడియో చేసరికి అవి స్టాక్ అవుట్ అయిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే బిలో 300-400 జస్ట్ 400కి చాలా చిన్న క్యూట్ ఇయర్ రింగ్స్ వచ్చాయి స్టాక్ అయితే. సో అవి కూడా వీడియో రెడీ చేసి పెడతాను, టైం అవ్వక నేను చేయలేదు. అండ్ ఈలోపు ఈ వీడియో చూసి మీరు ఎంజాయ్ చేయండి. అండ్ కలెక్షన్ ఎలా ఉంటే మాత్రం కింద మెన్షన్ చేయడం మర్చిపోదు. సీరియస్లీ అండి, ఇవే ఐటమ్స్ ఒక్కొక్కరు ఇంతకంటే 300-400 ఎక్స్ట్రాకి అమ్ముతున్నారు. కొంతమంది ఇంకా ఒక 50 రూపీస్ లెస్ కూడా సేల్ చేస్తున్నారు, కానీ దాని కండిషన్స్ అన్నీ వేరేగా ఉంటాయండి. మీరు క్వాలిటీ చూడండి, సర్వీస్ చూడండి. మీకు నేను ఎక్కడ ఎలా అంటే అలా చెప్పట్లేదు, మీకు క్లియర్ కట్గా ఓపెనబుల్గా అన్ని డీటెయిల్స్ చెప్పి ఆర్డర్ తీసుకుంటున్నాను. మిమ్మల్ని ఎక్కడ చీట్ కూడా చేయట్లేదు నేనైతే. మీరు సరిగా వినకుండా ఆర్డర్ పెడితే నా మిస్టేక్ అయితే కాదు కదండి. సో నేను ఓవరాల్గా మొత్తం టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇవి వచ్చేసి మనకి పులిగోర పెండిన్ అండి, 2 డిజైన్స్ స్టాక్ వచ్చాయి. సో అవి కూడా స్టాక్ అయిపోతున్నాయి. అండ్ ఇవే కాకుండా చాలా కలెక్షన్స్ ఉన్నాయండి. ప్రీమియం గ్రూప్లో అయితే మీకు రోజుకి మినిమం 100-200 కలెక్షన్స్ అయితే వస్తుంటాయి. ప్రైస్ మీకు 500 రేంజ్ నుంచి 3000-4000 రేంజ్ వరకు కలెక్షన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. మీకు ఏ ఐటమ్స్ కావాలన్నా, బీడ్స్ కావాలనుకున్నా, మ్యాట్లో కావాలన్నా, సీజెడ్లో కావాలన్నా అన్ని రకాలుగా ఉన్నాయి. బట్ పర్సనల్గా అయితే ఎలాంటి అప్డేట్స్ నేను ఇవ్వలేనండి. సో మీరు గ్రూప్లో జాయిన్ అయిపోయి మీకు నచ్చిన ఐటమ్ బుక్ చేసుకోవాల్సిందే. అంటే మీకు ఇప్పుడు వడ్డానం కావాలంటే వడ్డానంలో కలెక్షన్ పెట్టండి అంటే అంత ఫ్రీగా ఒక్కొక్కరికి అలా పెట్టుకుంటూ పోవాలంటే రోజంతా అంటే 1 ఆర్డర్కి మాకు టైం అంతా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి మీరు గ్రూప్లో జాయిన్ అయిపోయి బుక్ చేసుకోండి. ఎలాగో ఇప్పుడు రీసెంట్గా అయితే మనకి నెక్స్ట్ ఎమర్జెన్సీగా ఎలాంటి పెళ్ళిళ్ళు అలా అయితే ఏం లేవు కాబట్టి ఆల్మోస్ట్ ఫ్రీనే. సో శ్రావణ మాసం ఎప్పుడో పర్చేస్ చేసే బదులు ఇప్పుడే మీరు గ్రూప్లో జాయిన్ అయిపోయి మీకు నచ్చినవన్నీ సెలెక్ట్ చేసుకోండి. వీళ్ళందరికీ ఒక్కొక్కటి బుక్ చేసుకున్నారంటే మీకు బర్డెన్ కూడా ఏమీ ఉండదు.
సో అది చాలా బెనిఫిట్ కదా, ఆ విధంగా చూసుకోండి మీరు. అండ్ ప్రైజెస్ కూడా ఒకేసారి అన్ని తీసుకోవాలని ఆలోచించకుండా ఎప్పుడు మీకు నచ్చిన ఐటమ్ వస్తున్నప్పుడు వెంటనే తీసుకోండి, ఎందుకంటే స్టాక్స్ తొందరగా అయిపోయే అవకాశం ఉంటుంది. చాలామంది ఏంటంటే ఇప్పుడు సీజన్ కాదు కదా ఎందుకు అయిపోతుంది ఫ్రీగా ఉండరంటారు, అలా ఏం లేదండి. ఆన్లైన్లో ప్రతి చోట ఎవరో ఒకరు బర్త్డే పార్టీస్ అని, మ్యారేజ్ డేస్ అని, అకేషన్స్ అని వస్తూనే ఉంటాయి కాబట్టి మనకి సెల్లింగ్ అనేది అయిపోతూనే ఉంటుంది, అలాంటి ఇష్యూ ఏమీ ఉండదు. కాకపోతే ఇంతకుముందు కన్నా కొంచెం బిజీ తక్కువగా ఉంటాం, అంతకుమించి ఏమీ ఉంటుందండి. బట్ ఈ టైంలో మనకి ఎలాగో సమ్మర్ హాలిడేస్ కాబట్టి పిల్లలతో ఫుల్ బిజీగా ఉంటాం. దీని ప్రైస్ మిస్ అయిందండి. సో ఈ ప్రైస్ నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. అప్రాక్సిమేట్లీ మీకు వచ్చేసి మీకు 1000 రూపీస్ టు 1200 రేంజ్లో అయితే ఉన్నాయండి ఈ ఐటమ్స్ యొక్క కాస్ట్ వచ్చేసి. సో వీటన్నిటికీ నేను నెక్స్ట్ షార్ట్లో పెడతాను, ప్లీజ్ దయచేసి మళ్ళీ ఇది స్క్రీన్ షాట్ తెచ్చిపెట్టి పర్సనల్గా ప్రైస్ అడగద్దు. సో ఇది ఎడిట్ చేయడానికి వీలైతే ట్రై చేస్తాను నేను, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి మినీ హారాలు కలెక్షన్ వచ్చిందండి. కొంచెం లాంగే వస్తుంది బట్ మీడియం సైజ్ వస్తుంది అనమాట. 22 to 24 ఇంచెస్ లెంగ్త్ వస్తుంది. బ్యాక్ సైడ్ కనుక మీరు చైన్ పెట్టుకుంటే ఇంకొంచెం కిందికి సెట్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంది. బ్యాంగిల్స్ వచ్చేసి 210 సైజ్ ఉండట్లేదండి, 22 కానీ 210 కానీ ఉండవు. బట్ కొంచెం సైజు ఎక్కువ సైజే తీసుకోండి, బెస్ట్ అయితే ఉంటుంది. మీకు 24, 26, 28 ఉంటాయి. కరెక్ట్ సైజ్ చూసి తీసుకుంటే మీకు బెనిఫిట్ అండి, లేదంటే టైట్గా ఉన్నాయి లూజ్గా ఉన్నాయి మీరు తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుంది, ఓకేనా. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే క్లియర్గా అడిగి క్లియర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ప్రైస్ మిస్ అయినవండి ప్లీజ్ ఒక్కసారికి అడ్జస్ట్ చేసుకోండి, నెక్స్ట్ వీడియోలో మీకు నేను ప్రైస్ అనేవి ప్రొవైడ్ చేస్తాను, ఓకే. ఇది చూడండి మనకి 3 లేయర్స్ గోల్డ్ బాల్ చైన్ వచ్చినటువంటి హారం టైప్ అనమాట. సో 899 నుంచి మనకు 999లో అండ్ 950 ఆ రేంజ్లో కూడా ఉన్నాయి. మొత్తం 4 డిజైన్స్ వరకు స్టాక్ ఉంది. సో త్వరగా స్టాక్ అయిపోకముందే ఆర్డర్ అయితే బుక్ చేసేసుకోండి. అండ్ ఫినిషింగ్ వచ్చేసి మీకు మ్యాట్ ఫినిషింగ్ వస్తుందండి, మ్యాట్ గోల్డ్ వస్తుంది, ప్యూర్ గోల్డ్ పాలిష్ అయితే రాదు. ఇందులో ప్యూర్ గోల్డ్లో మన దగ్గర లేవండి, ఇంకా డల్ మ్యాట్ ఉన్నాయి కానీ హై మ్యాట్ అయితే ఏం లేదు. అండ్ ఇది చూడండి మనకి మొనాలిసా బ్యాడ్స్ తోటి విక్టోరియన్ పెండెంట్ సెట్ వచ్చింది అనమాట. సో ఎవరికైనా ఈ మోడల్స్ కావాలంటే ఇవి కూడా మన దగ్గర స్టాక్ వస్తూ ఉంటాయి, వచ్చినప్పుడల్లా అప్డేట్ చేస్తూనే ఉంటాను. సో నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్.